మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు. తాను చేసిన కామెంట్లకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ కు వివరణ ఇచ్చారు. తాను ఢిల్లీకి వెళ్లనని సీఎం వచ్చాక తప్పకుండా కలుస్తానన్నారు చిన్నారెడ్డి. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్నారు. తాను చేసిన కామెంట్లకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ కు వివరణ ఇచ్చారైన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, 3 గంటలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి కంటే ముందే ఇవాళ చిన్నారెడ్డి గాంధీ భవన్ కి వచ్చారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులకి తను ఇవ్వాల్సినటువంటి వివరణకు సంబంధించినటువంటి లేఖను సీల్డ్ కవర్ లో ఇచ్చారు. 3 పేజీలకు సంబంధించినటువంటి వివరణని క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఇచ్చారు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ 3 రోజుల గడువు ఇచ్చి నోటీసులు జారీ చేసింది. అయితే ఇటీవల నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళలో చిన్నారెడ్డి, కొండా సురేఖ, అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కంది శ్రీనివాస్, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వివరణల మీద ఇవాళ క్రమశిక్షణ కమిటీ చర్చించబోతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో వివరణ ఇప్పటికే ఇచ్చారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ కి చిన్నారెడ్డి వచ్చారు. గాంధీ భవన్ కి వచ్చినటువంటి చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ సభ్యులకి తన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత తను ఏం చెప్పాలనుకుంటారు అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని అంటింటి కూడా నేరుగా సీల్డ్ కవర్ లోనే క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన సీఎం ని కలుస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక 3వ అంశం కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి. కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఇప్పటికే ఆయన క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ ఇచ్చారు. అది తనని దుర్భాషలాడినటువంటి సందర్భంలో మాత్రమే రెస్పాండ్ అయ్యాను కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఒకవేళ ఎవరైనా మనసు నొచ్చుకున్నా కూడా వాటిని వెనక్కి తీసుకుంటున్నాను, చింతిస్తున్నాను అనేటువంటి వివరణకు సంబంధించినటువంటి లేఖను కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు.